శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవక్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ప్రియ భాగవతోత్తములారా, ఈరోజు కార్తీక పురాణము 13వ అధ్యాయం కన్యాదాన ఫలం గురించి వశిష్ఠ మహర్షి ఈ విధంగా వివరించారు. ఓ జనక చక్రవర్తి, కార్తీక మాసంలో ఇంకను విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నవి. వాటిని వివరించదను, సావధానుడవై ఆలకింపుము. కార్తీక మాసంలో నదీ స్నానము ముఖ్యము. దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారులకు ఉపనయనము చేయుట ముఖ్యము. ఒకవేళ ఉపనయనమునకు ఖర్చు అంతయు భరింప శక్యము కానప్పుడు మంత్రాక్షతలు దక్షిణ తాంబూలాది సంభావనతో తృప్తిపరచునను ఫలము కలుగును. ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసిన ఎడల ఎంతటి మహాపాపములు చేసి ఉన్నను, ఎంతటి దుష్కృత్యములు చేసి ఉన్నను, ఎంతటి వ్యభిచారము చేసి ఉన్నను ఆ పాపములన్నీ పోవును. ఎన్ని నూతులు తటాకములు త్రవించినను పైన చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసినందువలన వచ్చు ఫలమునకు సరితూగవు. అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానం. కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కన్యాదానము చేసిన ఎడల తను తరించుటయే కాక తన పితృదేవతలను కూడా తరింపజేసిన వాడగును. ఇందులో ఒక ఇతిహాసము కలదు, చెప్పెదను, శ్రద్ధగా ఆలకింపుము. సువీర చరిత్రము. ద్వాపరయుగంలో వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు శూరుడు అయిన సువీరుడు అను ఒక రాజుండెను. అతనికి రూపవతి అను భార్య కలదు. ఒకసారి సువీరుడు శత్రు రాజులచే ఓడింపబడిన వాడై భార్యతో అరణ్యమునకు పారిపోయి ధనహీనుడై నర్మదా నదీ తీరమందొక పర్ణశాలను నిర్మించుకొని కందమూల ఫలాదులను భక్షించుచూ కాలము గడుపుచుండెను. కొన్ని రోజులకు అతని భార్య ఒక బాలికను కనెను. ఆ బిడ్డను అతి గారాభంతో పెంచుచుండిది. క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయములు సరిగా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి నందుచు అతి గారాభముతో పెరుగుచుండెను. ఆమె చూచువారులకు కనుల పండువగా ముద్దులొలుకు తేనె మాటలతో చాలా ముచ్చటగా ఉండెను. దినములు గడిచిన కొలది బాలికకు నుండి యౌవన దశ వచ్చెను. ఒక దినము వనప్రస్థుని కుమారుడా బాలికను గాంచి ఆమె అందచందములకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెళ్లి చేయమని ఆ రాజుని కోరిను. అందులోక ఆ రాజు, ఓ మునిపుత్ర, ప్రస్తుతము నేనొక్కడు భేదస్థితిలో ఉన్నాను. అష్టదరిద్రములను అనుభవించుచున్నాను. మా కష్టములు తొలుగుటగాను నాకు కొంత ధనమిచ్చినడల నా కుమార్తెనిచ్చి పెళ్లి చేయుదునని చెప్పగా తన చేతిలో రాగి పైసా ఏదనూ లేకపోవటచే బాలికపైనున్న మక్కువతో ఆ మునికుమారుడు నర్మదా తీరమున కుబేరుని గూర్చి ఘోరతపమాచరించి కుబేరుని మెప్పించి ధన పాత్ర సంపాదించను. రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను మునికుమారునికిచ్చి పెళ్లి చేసి నూతన దంపతులిద్దరినీ అత్తవారింటికి పంపెను. అటులా మునికుమారుడు భార్యను వెంటబెట్టుకుని వెళ్లి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతమంతయు చెప్పి భార్యతో సుఖమనుభవించుచుండెను. సువీరుడు మునికుమారుడు ఇచ్చిన ధనపాత్రను తీసుకుని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుచు భార్యతో సుఖముగా ఉండెను. అటుల కొంతకాలం జరిగిన తరువాత ఆ రాజు భార్యామని మరొక బాలికను కనెను. ఆ బిడ్డకు కూడా యుక్త వయస్సు రాగానే మరలా ఎవరికైనా ధనమునకు అమ్మవచ్చునన్న ఆశతో ఎదురుచూచుచుండెను. ఒకనొక సాధు పుంగవుడు తపతీ నదీ తీరము నుండి నర్మదా నదీ తీరమునకు స్నానార్థమై వచ్చుచు దానిలోనున్న సువీరుని కలుసుకొని, ఓయి నీవెవ్వడవు? నీ ముఖవర్చస్సు చూడ రాజవంశమునందు జన్మించిన వాని వలేనున్నావు. నీవి అరణ్యమందు భార్య బిడ్డలతో వసించటకు కారణమేమి అని ప్రశ్నించగా సువీరుడు, మహానుభావ, నేను వంగదేశము నేలుచుండెడి సువీరుడను రాజును. నా రాజ్యమును శత్రువులు ఆక్రమించుటచే భార్యాసమేతముగా ఈ అడవిలో నివసించుచున్నాను. దరిద్రము కంటే కష్టమేదీనూ లేదు కదా, పుత్రశోకము కంటే గొప్ప దుఃఖము లేదు కదా, అటులనే భార్యా వియోగము కంటే గొప్ప సంతాపం మరొకటి లేదు కదా. అందుచే రాజ్యవర్షుడనియు అందున ఈ కారవడిలోనే సకుటుంబంగా బ్రతుకుచున్నాను. నేను నాకు 2 కుమారులు.
నాకు 2 కుమార్తెలు. అందు మొదటి కుమార్తెను ఒక ముని పుత్రులకు ఇచ్చి వారి వద్ద కొంత ధనమును పుచ్చుకొంటిని. దానితోనే ఇంతవరకు కాలక్షేపము చేయుచున్నాను అని చెప్పగా, ఓ రాజా, నీవు ఎంతటి దరిద్రులవైనను ధర్మసూక్ష్మములు ఆలోచింపక కన్య నమ్ముకొంటివి. కన్యా విక్రయము మహాపాతకములలో ఒకటి. కన్యను విక్రయించిన వారు అసిపత్ర వనము అను నరకమును అనుభవింతురు. ఆ ద్రవ్యముతో దేవముని పితృదేవత ప్రీత్యర్థం ఏ వ్రతము చేసిననో వారు నశింతురు. అదేనుగాక కన్యా విక్రయం చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలుగకుండా శపింతురు. అటులనే కన్యను ధనమిచ్చుకొని పెండ్లాడిన వారు చేయు గృహస్థ ధర్మములు వ్యర్థమొకటే గాక అతడు మహా నరకమనుభవించును. కన్యా విక్రయము చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు ఒక్కానించి ఉన్నారు. కావున రాబోయే కార్తీక మాసమున నీ 2వ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణతో అలంకరించి సదాచార సంపన్నుకు ధర్మబుద్ధి గలవానికి కన్యాదానము చేయుము. అటులు చేసిన ఎడల గంగాస్నానమరణించిన ఫలము, అశ్వమేధయాగం చేసిన ఫలమును పొందుటయ్యేగాక మొదటి కన్యను అమ్మిన దాని పాప ఫలము కూడా తొలగిపోవును అని రాజునకు హితోపదేశము చేయగా, అందులక రాజు చిరునవ్వు నవ్వి, ఓ మునివర్య, దేహసుఖము కంటే దాన ధర్మముల వలన వచ్చిన ఫలము ఎక్కువ. తాను బ్రతికుండగా భార్యాబిడ్డలతోనూ సిరి సంపదలతోనూ సుఖముగా ఉండక చనిపోయిన తరువాత వచ్చిన ఏదో మోక్షము కొరకు ప్రస్తుతమున్న అవకాశమును చేతులారా జారవిడువమందురా. ధనము బంగారము కలవారే ప్రస్తుతము లోకములో రాణింపగలరు గాని ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్క చిక్కి శల్యమై ఉన్న వారిని లోకం గుర్తిస్తుందా, గౌరవిస్తుందా? ఐహిక సుఖములే గొప్ప సుఖములు కావున నా 2వ కుమార్తెను కూడా నేను అడిగినంత ధనము ఎవరిత్తురో వారికే ఇచ్చి పెండ్లి చేయును గాని కన్యాదానము మాత్రము చేయను అని నిక్కచ్చిగా నుడివెను. ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిని తాను వెడలిపోయిను. మరికొన్ని దినములకు సువీరుడు మరణించను. వెంటనే యమభటులు వచ్చి వారిని తీసుకుని పోయి యమలోకములో అసిపత్రవనమును నరక భాగమున పడవేసి అనేక విధములుగా బాధించరి. సువీరుని పూర్వీకుడైన శృతకీర్తి అను రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన బిమ్మట స్వర్గమందు సర్వసుఖములు అనుభవించుచుండెను. సువీరుడు చేసిన కన్యా విక్రయము వలన ఆ శృతకీర్తిని కూడా యమకింకరుడు పాశములతో బంధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకుని వచ్చరి. అంతటా శృతకీర్తి, నేనెరిగి ఉన్నంత వరకును ఇతరులకు ఉపకారము చేసి దాన ధర్మాదులు యజ్ఞయాగాదులు నరించి ఉన్నాను, నాకు ఈ దుర్గతి ఏల కలిగెను అని మనమునందు అనుకుని నిండు కొలువు తీరియున్న యమధర్మరాజు కడకేగి నమస్కరించి, ప్రభు, నీవు సర్వజ్ఞుడవు, ధర్మమూర్తివి, బుద్ధిశాలివి, ప్రాణకోటిలంతటినీ సమానంగా చూచువాడవు. నేనెన్నడూ ఏ పాపమును చేసి ఉండలేదు. నన్ను స్వర్గలోకము నుండి నరకములకు తోడుకుని వచ్చుటకు కారణమేమి? సెలవిండు అని ప్రాధేయపడింది. అంత యమధర్మరాజు శృతకీర్తినిగాంచి, ఓ శృతకీర్తి, నీవు న్యాయమూర్తివి, ధర్మజ్ఞుడవు, నీవెటువంటి దురాచారములు చేసి ఉండలేదు. అయిననేమి, నీ వంశీయుడకు సువీరుడు తన జ్యేష్ఠపుత్రికను ధనమునకు ఆశించి అమ్ముకును. కన్యను అమ్ముకునేవారి పూర్వీకులు ఇటు 3 తరాల వారు అటు 3 తరాల వారును వారింతటి పుణ్యపురుషులైనా నరకం అనుభవించుటయేగాక నీచ జన్మలు కూడా ఎత్తవలసి ఉండును. నీవు పుణ్యాత్ముడవనియు ధర్మాత్ముడవనియు నేను ఎరుగుదునుగాన నీకొక ఉపాయము చెప్పాను. నీ వంశీయుడకు సువీరునకు మరొక వార్త గలదు. ఆమె నర్మదా నదీ తీరాన తన తల్లి వద్ద పెరుగుచున్నది. నా ఆశీర్వాదం వల్ల నీకు మానవ శరీరమును ఇచ్చేదను. అచ్చటకు పోయి ఆ కన్యను వేద పండితుడను శీలవంతుడను అగు ఒక విప్రులకు కార్తీక మాసమున సాలంకృతముగా కన్యాదానములు చేయి. అటులు చేసిన ఎడల నీవు నీ పూర్వీకులు సువీరుడు మీ పితృగణములు కూడా స్వర్గలోకమున కేగుదురు. కార్తీక మాసములో సాలంకృత కన్యాదానము చేసినవాడు మహాపుణ్యాత్ముడగును. పుత్రికా సంతానము లేనివారు తమ ద్రవ్యముతో కన్యాదానము చేసినను లేక విధి విధానముగా ఆబోతునకు వివాహమునర్చును కన్యాదాన పరవపును. కనుక నీవు వెంటనే భూలోకమునకేగి నేను తెలిపినట్టులా చేసితివేని ఆ ధర్మకార్యములని పితృగణములు తరింతురు, పోయిరము అని పలికరు. శృతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకుని నర్మదా తీరమున ఒక పర్ణ కుటీరములో నివసించుచున్న సువీరుని భార్యను కుమార్తెను చూచి సంతోషపడి ఆమెతో యావత్తు విషయములు వివరించి, కార్తీక మాసమున సువీరుని 2వ కుమార్తెను సాలంకృత కన్యాదాన పూర్వకముగా
చతుర్వేదములు చదివిన ఒక బ్రాహ్మణ యువకునికి ఇచ్చి అతి వైభవముగా వివాహము చేశాను. అటుల కన్యాదానము చేయుట వలన సువీరుడు కూడా పాపవిముక్తుడై స్వర్గలోకములోనున్న పితృదేవతలను కలుసుకును. కన్యాదానము వలన మహాపాపములు కూడా నాశనమగుడు. వివాహ విషయంలో ఎవరికి మాట సహాయము చేసినను పుణ్యము కలుగును. కార్తీక మాసమున కన్యాదానము చేయవలెనని దీక్షభూని ఆచరించిన వాడు విష్ణు సాన్నిధ్యమును పొందును. శక్తి కలిగి ఉండి ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకమునకేగును. ఇది త్రయోదశాధ్యాయం సమాప్తం. ఓం నమః శివాయ.